రెమ్యునరేషన్లో అవన్నీ డిస్కషన్లు వచ్చాయా? నేను ఆ లెవెల్లో వెళ్ళలేదు అదే. అది. బట్ ఆయన మిగతా ఆర్టిస్టులు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కదా, ఆయన ప్రసాదం ఆయన ఎంత ఇచ్చినా అది. అదే అప్పుడు ఉన్నప్పుడు ఆర్టిస్టులు వచ్చేవాళ్ళ గురుగారు మీరు ఉన్నప్పుడు రామారావు గారి దగ్గరికి? అవును. ఎవరెవరు వచ్చేవాళ్ళు అప్పట్లో బాగా ఆయనతో? షూటింగ్లో ఉన్నవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. షూటింగ్లో ఉన్నవాళ్ళు. ఓకే ఓకే. మన గోల్కొండ చౌరస్తాలో థియేటర్ ఉంది కదా, స్టూడియో ఉంది కదా, అవునవును. ఆ స్టూడియోలోనే ఎక్కువ కలిసేవాడిని నేను. తర్వాత అక్కడ ఒకటి నాచారం రామకృష్ణ స్టూడియో షూటింగ్లు గీటింగ్లు అన్నీ దాంట్లోనే ఎక్కువ జరిగేవి. ఓకే ఓకే. అట్లా వీళ్ళు నాకు జయకృష్ణ గారు బాగా సన్నిహితం, వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి. తర్వాత చనిపోయాడు హరికృష్ణ గారు. అతను కూడా బాగా సన్నిహితం నాకు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారితోనే కూడా ఉండేవాడు అంట కదా హరికృష్ణ గారు? అవును. ఆ కారు నడిపేవాడు. అదే అదే ఆయన వెహికల్ ఈయన ఉంటేనే నడిచేది. నాకు బాగా సన్నిహితం. హరికృష్ణ గారు అప్పుడప్పుడు పిలిచేవాడు. అక్కడ వాళ్ళ థియేటర్ ఉంది కదా, రామకృష్ణ థియేటర్, ఆహ్వానం హోటల్లో ఆయన రూమ్లో కలిసేవాళ్ళం. ఆయనకు రూమ్ ఉంది, పెద్ద రూమ్, ఆహ్వానం హోటల్లో. ఓకే. అక్కడ కలిసేవాళ్ళము.